క్షేమము అన్ని దైవ ప్రేమ దీవెనలే బైబిల్ వాగ్దానములన్నీ నావి. Every promise in the book is mine. Every chapter, every verse, every line, all the blessings of His love divine. Every promise in the book is mine. It's mine. It's mine. It's mine. It's mine. Hallelujah. 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 మనం చిన్న ప్రార్థన చేసుకుని వాక్య పాడుకున్న పిల్లల పరిశుద్ధమైన మా ప్రభా యేసయ్యా, నీ గొప్ప నామాన్ని బట్టి నీకు స్తోత్రం నాయనా. గరుడానికి స్తోత్రం నాయనా. అజ్ఞాన దేవా మీ స్తుతులయ్యా, దహించు అగ్ని వంటి వాడ మీ స్తుతులు ప్రభా. రోషముల దేవా నీ స్తుతులయ్యా. అయా నీ కొందనాలు ప్రభా. నీవే దేవుడు, నీవు తప్ప వేరొక దేవుడు లేడు. అన్ని నామల కన్నా ఉన్నతమైన నామము యేసు నామము నాయన. సర్వశక్తుల నామము యేసు నామము నాయన. మీకు స్తోత్రం నాయన. ఈ పరిశుద్ధ దినాన ఈ ఉదయ కాలమందు ప్రభా నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు నాయన. ఉదయ కాలమందు మమ్మల్ని తృప్తిపరచయ్యా. అయా నీ వాక్యం చేత మమ్మల్ని తృప్తిపరచయ్యా. అయా మా పట్ల మీకున్న ఆలోచనతో మాతో మాట్లాడు ప్రభా. మా భాగమైన జీవితంలో అయా పరిచర్లో కుటుంబంలో అయా మా పనులు మీరు ఏమి చేయదలిచినారో, ఏ ఆలోచన మీరు కలుగున్నారో మాతో మాట్లాడు ప్రభా. దేవా నీ స్తుతులయ్యా. నీ ధర్మశాస్త్రముని ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా నా కనులు తెరువని మా ప్రభా మా తండ్రిని దావీదు మహారాజు ప్రార్థించినాడు నాయన. మీకే స్తుతులు స్తోత్రములు ఎంచుకొచ్చినాం తండ్రి. పూజ్యుడా, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, అయా ప్రేమ స్వరూపే నీ స్తుతులు ప్రభా. మీ కోపం ఒక్క నిమిషము, మీ దయాయుష్కాలం అంతా ఉంటుంది కదా మా ప్రభా. మీకే స్తుతులు స్తోత్రం నాయనా. ఈ ఉదయ కాలమందు ప్రభా నన్ను దర్శించు, మమ్మల్ని దర్శించు. మైకు మాకంటుకున్న పాపమును క్షమించు. నీ రక్తము చేత మమ్మల్ని కడిగి శుద్ధులుగా చేయండి. దీవించి ఆశీర్వదించమని, అభిషేకించమని యేసే పరిశుద్ధ నామని ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చున్నాం. పరిశుద్ధ గ్రంథం నుండి మనం చూస్తే ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగము కీర్తన 103 అధ్యాయము 5వ వచనంలో ఉంది కదా. 5వ వచనం ఏమనుంది? పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. మేలుతో మన హృదయాన్ని తృప్తిపరచటము అంటే బైబిల్లో మనం చూసినప్పుడు మేలు అంటే ఏంటి? ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే హీ సాటిస్ఫైస్ విత్ గుడ్ థింగ్స్ అండ్ మంచి వాటితో దేవుడు ఏం చేస్తాడు? మనల్ని తృప్తిపరుస్తూ ఉంటాడు. మంచి వాటితో మనకి ఎవరైనా ఇచ్చినప్పుడు మంచి ఇచ్చారు అనుకో, మనకి ఎలా ఉంటుంది? చాలా తృప్తి పొందుతాం. ఏదో ఒకటి ఇస్తే బాక్స్ తీయగానే ఓ ఇదా, ఇది ఇంత పెద్ద బాక్స్ ఇదా ఉంది మనకు తృప్తి ఉండదు. మనకేం కనపడాలి? మన కళ్ళుకు చాడంత కనపడాలి. అది చాలా కాస్ట్లీగా కనపడాలి. ఖరీదైనగా కనపడింది అనుకో, మనకి ఎట్లా ఉంటుంది? అంత సాటిస్ఫాక్షన్, ఎంతో సంతోషం, గుడ్ థింగ్స్. అలా బాగా. మరి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి వాక్యంలోనికి వెళ్తాను. మరి ఒక పాప, ఆమె వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు ఎంప్లాయీస్ అనమాట. వాళ్ళ నాన్న